ముఖం చూసుకునేది కాదు, సెల్లో ఏమి నొక్కుతున్నారో ఏమి చేస్తున్నారో తల్లివిగా తండ్రివిగా నువ్వు గమనించాలి. ఏముందులే అన్నావు అనుకో, రేపు దినాన నువ్వు పోలీస్ స్టేషన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. రేపు దినాన పోలీస్ స్టేషన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే నీ పిల్లలను దేవుని యొక్క దాలబందరాల దగ్గర, గడప దగ్గర కూర్చొని ఉపదేశంలో స్థిరపరచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాసింది చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాసింది. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి. యేసయ్యను ప్రేమించిన వారంట దైవ భయము కలిగిన వారై ఉంటారంట. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారైతే శరీరేచ్ఛలు నెరవేర్చరు. నీలో శరీరాన్ని పనిచేస్తుందంటే నీలో దైవ భయము లేదు అని అర్థం. ఇంకా ఈ పాతయి కొంతమంది మూట కట్టుకొని వెనక వస్తూనే ఉంటారు. పాతయి మూట కట్టుకొని 2024 సంవత్సరం ఉన్నాయన్నీ మూట కట్టుకుంటారు. ఆ మూట కట్టుకుని వదిలేసుకోరు, అవి కట్టుకొని ముందుకు వస్తూనే వచ్చారు. దైవ భయము కలిగిన వారు శరీరేచ్ఛలు నెరవేర్చరని దేవుని వాక్యం. ఆలోచించే నువ్వు చేసే విధానం మునుపటి వల్లే ఉన్నానా, లేదా ఈ సంవత్సరం ఒక నవనూతనమైన ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నానా అని నీ జీవితంలో నీవే ప్రశ్న వేసుకుని ముందుకు నడిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడు, ఈ సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారు లోకాన్ని ప్రేమించలేరు, రాజీ పడలేరు, ఒక మాట అనాలన్నా అనలేరు. కొన్ని పొరపాట్లు వస్తాయి, సరి చేసుకుని ముందుకెళ్ళాలా. రావని చెప్పడంలో కుటుంబ వ్యవస్థలో వస్తాయి. దాని సమాధానముతో దేవుని భయముతో పరిష్కారము చేసుకొని దైవ భయము కలిగి దైవ భక్తి కలిగి దేవుని అభిషేకం పొందుకునే నీ జీవితంలో ముందు నువ్వు సాఫీగా నడవాలి. హల్లెలూయా. నువ్వు సెల్లు చూస్తే నీ పిల్లలు సెల్లు చూస్తారు, నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు, నువ్వు బైబిల్ చదివితే అది చూసి నీ పిల్లలు బైబిల్ చదువుతారు. నువ్వు ఇంట్లో గొడవ పడితే నీ పిల్లలు గొడవ పడతారు, నువ్వు ఏది నేర్చుకుంటావు అది నేర్చుకుంటారు. నేను మచ్చులు చెప్పాను, నంద్యాల ప్రాంతంలో అక్కడ ఉన్నాడు చిన్న పిల్లడు, వాడి ముందే భార్య భర్తలు తిట్టుకుంటారు. తిట్టుకోవడం మామూలుగా తిట్టుకోరాయి, ఆ బూతులు వాడికి వచ్చేసినాయి. ఆ చిన్నపిల్లడు మాట్లాడుతాడు ఆ బూతులతో. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, యేసును ప్రేమించే మనసు నీలో ఉంటే యేసయ్య గుణలక్షణాలు నీలోకి వస్తాయి. ఆ గుణలక్షణాలు నీ బిడ్డలోకి నువ్వు నేర్పించుకుంటావు. హల్లెలూయా. అది మన పిల్లల్లో చూడాలి, ఈ తరములో నువ్వు చూడాలి. నీ పిల్లలలో మనం బ్రతికిన బ్రతుకు చాలు, నేను బ్రతికిన బ్రతుకు చాలు, ఈ దినము ప్రభువా నా కుటుంబము నవనూతనమైన ఆస్తులను నేను నా కనులారా నా పిల్లలను నేను చూడాలి. నీ ప్రేమను నా పిల్లలకు పంచిపెట్టగలిగిన ఆ జీవితం నాకు సహాయము చేయమని దేవుని సన్నిధిలో ఏడవాలి. అది ఉండాలి. కానీ యేసయ్య ఏ కుటుంబంలో అయితే హోరు ఉంటుందో గొడవ ఉంటాయో యేసయ్య ఇంటిలో ఉండనే ఉండడు. సత్యమిది. సామెతల గ్రంథంలో అయ్యగారు అన్నాడు, ప్రసంగి సల్మాన్ రాజు అన్నాడు, అయ్యా నాయన ఇంట్లో ఉండడానికంటే అడవిలో ఉండేది బెటర్ రా బాబు అన్నాడు. అడవిలో ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారండి అడవిలో? చెట్లు ఉంటాయి,
పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. మరి అదెందుకు కోరుకున్నాడు సల్మోను? అదెందుకు కోరుకున్నాడు? అదైతే ఒక దెబ్బకు చంపేస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే దెబ్బకు సంపరు, నలుపుతారని అరణ్యమే మేలు అనుకున్నాడు. నీ ఇంట్లో అది కాదు ఉండాల్సిందే. స్తుతి గానాల నీతిమంతుల గుడారాలలో స్తుతి సునాదములు వినపడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసును ప్రేమించే వారి విషయాల్లో శరీరేచ్ఛలు నెరవేర్చుకోరు. శరీర విషయంలో ఒకసారి ఆలోచన చేయాలి. అది నువ్వైనా, అది నేనైనా. నా ఇంట్లో సన్నుగుడు ఉంటే యేసే ఉండడు. నా శరీరము శరీర వేషలకు కోరుకున్నది అనుకో, దేవుని భయము నాలో లేదు. నిశ్చానుసారంగా ఒక మాట మాట్లాడుతున్నానంటే దేవుని భయము నాలో లేదని అర్థం. దైవ భక్తి కలిగిన ప్రతి వారం మనం ఎలా ఉండాలి తెలుసు? దేవునికి భయపడి అనుకూలంగా ముందుకు నడిచే వారిగా ఉండాలి. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నీకు రాకపోతే ఎవరికి వస్తాయి? వాటిని నీవు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పసిగట్టి ప్రార్థన చేసుకుని ముందుకెళ్తే వాటి మీద విజయం ఇస్తాడు. ఎట్లా తెలుసా? నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించండి, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండమన్నాడు దేవుడు. ఆయన సర్టిఫికేట్ ముందే జారీ చేశాడు. ఆ సర్టిఫికేట్ చదువుకున్నంత మాత్రాన లాభం లేదు. దాన్ని మన జీవితంలోకి ఆహ్వానించి నడిచినప్పుడు దేవుడు కార్యాలు నువ్వు కల్లారా చూస్తావు. హల్లెలూయా. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము, మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 14-15 వచనంలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే నీ జీవితంలో ఏమన్నా తెలుసా? దైవ చిత్తానుసారమైన మనసు. దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు అడిగితే దేవుడు అంట నీకు ధైర్యాన్ని ఇస్తాడంట. ఆయన ఇస్తాడనే ధైర్యం నీకుంటుంది. దేవుని చిత్తానుసారమైన మనసు లేని వారి యొక్క జీవితాల్లో ఎప్పుడు చూసినా ధైర్యమే. అది లేదే, ఇది లేదే, టమాటకాయ కారణం, ఉల్లిగడ్డ కారణం, ఏదో ఒకటి గొడవ. లేకపోతే దేవుని స్తుతించు, దేవుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 15 వచనంలో అంటాడు, ఏమనాల్సింది? మనమేం అడిగినను ఆయన మనవిని ఆలకించునని మనం ఎరిగినలా మనం ఆయన వేడుకొనుమని మనకు కలిగి ఉన్నదని ఎరుగుదాము. అది దైవ చిత్తానుసారమైన మనసులో, దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వారి యొక్క జీవితాల్లో నా దేవుడు నన్ను చూసుకుంటాడు, నా కుటుంబాన్ని చూస్తున్నాడు, నా పిల్లల పరిస్థితిని చూస్తున్నాడు. ఒక పూట బువ్వ పెట్టలేని పరిస్థితి ఆయన చూస్తున్నాడు. నేను కష్టపడుతున్నా, కానీ ఆ కష్టరీతం నా ఇంట్లోకి రావటం లేదు. దాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. నా యేసుని నమ్ముకొని నేను నీచిగా ఉన్నాను. ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఆ మనసు నీలో నాలో ఉండాలి. దైవ చిత్తానుసారముగా ప్రార్థన చేయగలిగిన మనసు నీలో నాలో ఉన్నప్పుడే ఆ దేవుడు చేస్తాడనే భరోసా దేవుడు మనకు ఆ మనసును మనకు ఏర్పాటు చేస్తాడు. మనిషి మీద ఆధారపడితే ఇంక నీకు ఎప్పుడు గొడవలే. చేయలేడు మనిషి, మానవుడు కూడా. కట్టుకున్న భర్త ఒక క్షణమైన మర్చిపోతాడు. తల్లి మర్చినా, తండ్రి మర్చినా నేను మనుమడని, మరమనని, మరిచిపోనని వాగ్దానం చేసి నీ పక్షంగా శిలువలో ఏడాడిన యేసు వాగ్దానం చేస్తే అవన్నీ నువ్వు చదువుతున్నావు, కానీ దైవ చిత్తానుసారమైన మనసు నీలో లేదు. ఆమేన్, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో దేనికి భయపడరండి. కష్టం వచ్చినా భయపడరు, ఇరుకులు వచ్చిన ఇబ్బందులు శోధనలు వచ్చినాయి భయపడరు. ఐ డోంట్ కేర్. చూసేవాడు ఒకడు ఉన్నాడు, నేను యేసు వైపు చూస్తున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను ఆయన వైపు చూసి. మనుషుల వైపు చూస్తే నీ విశ్వాసం అంతా దిగజారిపోద్ది.
మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. లోకాన్ని జయించిన యేసు వైపు చూడు. నీ జీవితం ఈ సంవత్సరంలో ఉన్నతమైన స్థితిలో, వాగ్దానము జనవరి డిసెంబర్లో నెరవేరాల్సిన అవసరం లేదు, ఈ జనవరిలోనే నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఉపవసించిన మొదటి వారంలోనే దేవుని వాక్కు దిగి వచ్చింది, దేవదూత దిగి వచ్చింది. అగో దానియేలు, నువ్వు ఉపసించి ప్రార్థన చేస్తున్న ఇది మొదలుకొని దేవుని వాక్కు విడుదలైంది. కారణం, దైవ చిత్తానుసారమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు ప్రార్థన ఆకాశము యేసే పాదాలు తాకుతాయి. తాకిన క్షణమే దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి మనం. ఈ ఆన్సర్లోకి, ఈ సూత్రంలోకి మనం వెళ్ళాలి. ఈ పట్టికలోకి మనం చేర్చబడిన అనుమతి లేకుండా దైవ చిత్తానుసారమైన మనసు నీలో నాలో ఉండాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం, 35వ వచనం చూడండి. 8వ అధ్యాయం 38వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాసింది చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాసింది. హిజ్కియా గురించి ఒక మాట రాసింది అక్కడ. నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు వెళ్ళి ఇట్లనుము, నీ పితరుడైన దావీదును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన మాట ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అదండి, మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన మన కుటుంబాల్లో ఉండును గాక. ఆమె నీ జీవితాన్ని మారుస్తుంది. ఏ తల్లి అయితే కన్నీటి ప్రార్థనలో మునిగి యేసయ్య పాదాలు పట్టుకుంటుందో దేవుని వాక్కు దిగి వస్తుందంట. హల్లెలూయా. దేవుని వాక్కు దిగి వస్తుందంట. దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను విన్నాను అంటాడు. నువ్వు ఏదైతే దైవ చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తావో, దేవుని సన్నిధిలో ఆ చేసిన ప్రార్థన ఏం చేస్తుంది? ఆకాశం నుంచి దేవుని వాక్కు విడుదల చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అంతకు ముందు ఈ కన్నీటి ప్రార్థన అనుభవంలోకి మనం రావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాసింది. మొదటి రాజుల గ్రంథము 8:35లో ఒక మాట రాసింది. ఈ కన్నీటి ప్రార్థన ముందు మనకు దేవుడు వినాలంటే ఏం చేయాలా? మనం ఏం చేయాలా? 35వ వచనం, పేజీ నంబర్ 287వ పేజీ. మరియు వారు నీకు విరోధంగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేక పోగా నీవు వారిని ఇలాగా శ్రమ పెట్టవలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపం విడిచి ఈ తలం తట్టు ప్రార్థన చేసిన ఎడలా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారి నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమిని మీద వర్షము పూరిపించాలి. మొట్టమొదటిగా మన కుటుంబంలో అయితేనేమి, మన వ్యక్తిగత విషయంలో అయితేనేమి, ఎవరి కొరకు ప్రార్థన చేయవలసిన విషయంలో అయితేనేమి, నీవు దేవుని సన్నిధిలో ఎందుకు తిరుగుతున్నావురా? అరే అరవా, అందుకే ఆ పిల్లలు అలా కూర్చోబెడితే వాళ్ళు నేర్చుకుంటారు. 4 తన్నైనా కూర్చోబెట్టాలి. కూర్చో, ఎంత తొంగ చూస్తున్నాడు మళ్ళీ అబ్బి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన వ్యక్తిగత విషయంలో మనం ఏం చేయాల్సిందంటే, మనము దేవుని సన్నిధిలో ఏం పాపము చేశాను ఈ దినమున, దేవానికి నేను ఏమైనా విరోధంగా ఏమైనా నా జీవితంలో, నా హృదయంలో నీకు కనిపించిన ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని నాకు బయలుపరచని దేవుని సన్నిధిలో నువ్వు పాపం ఒప్పుకున్న దానమై ఉండాలి. ఒకవేళ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆకాశంలో ఉన్న వర్షము కురవకపోవటానికి కారణం తెలిసి వారు చేసిన పాపం వల్ల 3.5 సంవత్సరం వర్షము కురవలేదు.
భూమి పంట వాళ్ళ చేతికి రాలేదు, వాళ్ళ కష్టాతీతం అనుభవించలేకపోయారు. కారణం ఏంటంటే వారి పాపము దాచుకొని దేవుని వెంబడించిన వారే ఉన్నారు. చాలా మంది పాపాలు దాచుకుని దేవుని వెంబడిస్తారు. అలాంటి వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము మనము చూడలేము. అది నువ్వైనా నేనైనా. పాపం విడిచిపెట్టి, అందుకే సల్మోను దేవునితో తెగించి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఈ తమ పాపములు విడిచిపెట్టి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినాడలో, అయ్యా ఆకాశం అందున్న వర్షాన్ని భూమి మీద మళ్ళా కురిపిస్తావా? ఆయన కరుణ వాత్సల్యత కలిగిన వాడు నేను అంటాడు. ఓ సల్మేన్, నేను మనసున్న మహారాజును, నేను బలిని కోరుకునేవాడిని కాదు, నేను నీ కొరకు ప్రాణం పెట్టిన వాడను కనుక నాకు శాశ్వతమైన కృప నాలో ఉంది. కరుణ వాత్సల్యత కలిగిన వాడును, మీ ఎడల నేను దయ చూపించగలిగిన వాడుని గనుక మీరు మీ పాపమును విడిచిపెడితే ఏం చేస్తాడంట ఆయన? ఆ 14:37 వచనంలో, దేశమంతా క్షేమము కానీ, తెగులు కానీ, గాడు దెబ్బలు కానీ, చిత్త పట్టుట కానీ, మిడతలు కానీ, చీడ పురుగులు కానీ కలిగిన వారి శత్రువులు వారి చేతుల పట్టణంలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ వానికి కలిగినను, ఇశ్రాయేలీయులకు నీ జనులైన ప్రతి మనిషిని తమ మనోవ్యాధిని తెలుసుకున్నాను కదా, ఒక్కడైనా జనులందరైనను ఈ మందిరము తట్టు మీ చేతులు చాపి ప్రార్థన విన్నపము చేసినడలా దేవుడు కార్యం చేస్తాడంట. నీ కుటుంబంలో కోపముతో శాపంతో విసుగు జారిపోయి నీ జీవితాన్ని విసుగుగా ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము కల్లారా చూడలేవు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన మోసే కనాను దేశం చూడలేకపోవటానికి కారణం ఒక చిన్న మాట, ద్రోహులారా అన్నాడంతే. దేవునికి నచ్చలే. మన జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడుతుంటామో చూడండి. ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం, దారి తప్పిపోతూ ఉంటాం. దాన్ని సరి చేసుకుని ముందుకెళ్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. తిరిగి మళ్ళా దాన్ని కొనసాగించడానికి ఇష్టపడకూడదు. అది మన జీవితంలో రాకుండా సరిచేసుకోవడమే నిజమైన జీవితము. నిజమైన దేవుని బిడ్డవు, దేవుని అభిషేకంతో పొందుకున్న వారు శరీర ఇచ్చలు నెరవేర్చరు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు హిజ్కియా దగ్గరికి వెళ్తే హిజ్కియా పశ్చాత్తాపన్నాడు, కరువపన్నాడు తన జీవితంలో. హిజ్కియాకి ఎందుకు మరణకరమైన వ్యాధి వచ్చిందంటే తన జీవితంలో మనసులో గర్వించిన వాడే అని రాసి ఉంటుంది బైబిల్లో. ఎవరి హృదయాల్లో గర్విస్తారో దేవుని కోపము దిగి వస్తుంది. తిరిగి తన పాపమును తెలుసుకొని తన సేవకుడు ఎప్పుడైతే గద్దించాడో ఆ గద్దింపుకు లోపడిన వాడై తన శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడై దేవుని సన్నిధిలో ఆ సన్నిధిలో ముఖాముఖిగా ఒక పక్క దేవునితో సమాధాన పడుతున్నాడు, ఒక పక్క దేవుని దగ్గర తన పాపమును ఒప్పుకుంటున్నాడు, ఒక పక్క విడిచిపెడుతున్న ఆ సమయంలో దేవుని సన్నిధిలో నుంచి దైవ వాక్ రిలీజ్ అయింది. యెషయా గ్రంథ కర్తకు రిలీజ్ అయ్యి, ఇదిగో దావీదు శాశ్వత కృప అయిన దావీదు యొక్క శాశ్వతమైన కృప, దావీదు దేవుడైన శాశ్వత కృప విడుదలైంది. వాక్కు ఏంటంటే వెళ్ళు, నేను ఆయన ప్రార్థన విన్నానని చెప్పు అన్నాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు అంటే దాన్ని పోగొట్టుకోకండి. ఈ మనుషుడు మాట్లాడకపోయినా పర్వాలేదు, లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క మాట్లాడలేదు, ఈ యొక్క మాట్లాడలేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీతో సమస్తమును కట్టి సమస్తని నీ కొరకు దారపోర్చిన యేసు నీతో మాట్లాడకపోతే నువ్వు బాధపడాలి. ఆయన నీ మాట వింటున్నాడంటే సమస్తం నిన్ను విడిచిపెట్టిన వారందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఉండగా ఆ దేవునికి దగ్గరికి వచ్చిన నీవు నేనేం తెలుసా? పాపాన్ని దాచిపెట్టుకోకూడదు. హృదయంలో ఉన్నంతటి దేవుని సన్నిధిలో కడుక్కొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత దేవుని చేతుల్లోకి మనం వెళ్ళిపోవాలి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో చూడండి, ఒక మాట రాసింది. 7:4 ఎలా ఉండమన్నాడో చూడండి. మనల్ని
దేవుడు మనల్ని ఎలాగా ఉండాలని కోరుకున్నాడు చూడండి. మన జీవిత యాత్రలో చూడండి ఆ మాట 365 పేజీలో ఉంది ఆ మాట. ఏమని రాసింది? నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు కార్యములు విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడంట. నీ జీవితాలు అనారోగ్యాలు రావచ్చు, కుటుంబాలు అనారోగ్యాలు రావచ్చు. ఎన్ని యేసయ్య స్వస్థపరచాలంటే మనలో ఏదో ఒక లోపము దాగి ఉంది అని గుర్తెరిగి యేసయ్య దగ్గర ఆయన పేరు పెట్టబడిన నీవు, రక్షణ పొందుకున్న నీవు, బాప్తిజం పొందుకున్న నీవు, మారుమనసు పొందిన నీవు, ఆయన చేతులు ఆయన బల్లలో చేసేదానివి నీవు, పేరు పెట్టుకున్న నీవు తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే నేల మట్టుకు, ఆకాశానికి భూమికి నేల మట్టుకు యేసయ్య ఎలా తగ్గించుకున్నాడో అలా తగ్గింపులు నీలో కనిపించినప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? వారి ప్రార్థన వినటానికి ఇష్టపడతాడంట. హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడిన వాడు ఈరోజు మనం హెచ్చింపబడి వారిగా ఉన్నామా, తగ్గించుకున్న వారిగా ఉన్నామా? ఆలోచించిన దేవుని బిడ్డల, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటా అంటున్నాడు దేవుడు. వింటాను. నేను చెవిటివాణి కాదు, గుడ్డివాణి కాదు, మూగవాణి కాదు, అలాగా విగ్రహంలాగా నిలబడేవాణి కాదు. నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎందు నిమిత్తమై నువ్వు కన్నీరు కారుస్తున్నావు నేను చూసేవాడును. చూసి అలాగే నేను విడిచిపెట్టిపోయేవాడు కాదు. నేను విడిచిపెట్టి పోతున్నానంటే నీలో పాపం ఉందని సంగతి నువ్వు గుర్తెరగాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చూసి విడిచిపెట్టేవాడిని కాదు. ఆ మనసు నాకు లేదు. నా మనసు వెళ్ళప్పుడు నా మనసు నీ మీద ఉంది. నువ్వు దారి తప్పిపోతున్నావు అనే బాధ. అది సరి చేసుకుంటే నేను నీలో, నాలో, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా. నాధన్యత నా భాగ్యమో, ఏమని వివరించును, ఏమని వివరించును. నాధన్యత నా భాగ్యమో, ఏమని వివరించును, ఏమని వివరించును. మరుపుని యేసయ్యాని సత్యముతే కడుగబడినందున, యేసయ్యాని సత్యముతే కడుగబడినందున, ప్రణాళికలో హర్షించెనునా హృదయ సీరునా. ప్రణాళికలో హర్షించెనునా హృదయ సీరునా. నీ
సొత్తుగా మారింది. హల్లెలూయా. యేసయ్య సొత్తుగా మారిన నీ జీవితాలు ఎలా ఉండాలా? నా జీవితాలు ఎలా ఉండాలి? నీలో ఆయన ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే అద్భుత కార్యాలను యేసు నామములో చూస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తాము తగ్గించుకొని పాపం విడిచిపెట్టినప్పుడే బలలో చేయగలుగుతాం, లేకుంటే చేయలేం. మనసులు చూస్తున్నారని మనం వేస్తే మనమే నష్టపోతాం. దేవుడు చూస్తున్నాడని నువ్వు భయపడితే సరి చేసుకొని చేతులు ఆ బలలో చేయగలుగుతాం. చూడండి, ఎజ్రా రాసిన పత్రికలు కూడా ఎజ్రా ఏ విధంగా ఏడ్చాడు తెలుసు అండి. ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనంలో ఎజ్రా దేవుని సన్నిధిలో ఏడ్చినట్టుగా రాయబడింది. చూడండి, పదవ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబరు 399 పేజీ, 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఏం చేశాడు ఎజ్రా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, అనగా దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చాలి. అలాగే నీ ఇంట్లో ప్రతి దినము నువ్వు మోకరిస్తున్న స్థలంలోకి వెళ్ళి నీ పాపం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన దానివై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఒప్పుకోకుండా ప్రార్థన చేయకూడదు. ప్రభు ఆమెను కాపాడు, ఈయనను కాపాడు, నేను కాపాడలేను పోరా అంటాడు. ముందు మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు 5 నిమిషాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని అన్ని ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి ఆ తర్వాత ప్రారంభించాలి. ఏమని ప్రారంభించాలి? నీలో ఏమన్నా పొరపాట్లుంటే సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, కృతజ్ఞత లేని వాడనయ్యా, దారి తప్పాను, నువ్వు చెప్పిన మాటలు లోబడలేదు, అందుకే ఇన్ని కష్టాలు పడాను, నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగు. ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకున్నాడు ఎజ్రా దేవుని సన్నిధిలో? వెకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో ఓదాచుము విసుకుందక నీ కృపలో నా ప్రభువా. వెకుజాముల్లో వెళ్ళాలి, యేసయ్య పాదాలు పట్టుకోవాలి. కొందరు తలలో 7-8 దాకా లేయలేరు. తల్లివిగా తండ్రివిగా ఆ వెకుజాముల్ని యేసయ్య పాదాలు పట్టుకొని, వెకుజాములో మనం చేసిన పాపాలు ఏమైనా గుర్తొస్తే మనసారా కన్నీటిలో దేవుని సన్నిధిని అడుగు. ఆ దినమంతా దేవుని కృప నీకు ఆవరిస్తుంది. నీ పిల్లల మీద క్షేమమును నిలుపుతుంది. నువ్వు చేస్తున్న పని ఆశ్చర్యకరంగా మారుతుంది. నీ ఆరోగ్యం ముద్ర వేస్తాడు. ఆ దినం నీ కుటుంబము కంచె వేస్తాడు. శత్రు ముట్టకుండా కాపులతో నింపి భద్రపరుస్తాడు ఆయన. ఆ అనుభవంలోకి రావాలా? సనుగుడు వద్దుగా, విడిచిపెట్టేద్దాం పాత జీవితాన్ని. సనుగుడు జీవితం, సనుగుడిని దేవునికి నీకు దూరం చేస్తుంది. దేవుణ్ణి బయట పెట్టి వాకిలేసినట్టే ఉంటుంది సనుగుడు. కానీ వాడు వస్తాడు, అబ్బోవాది నీ ఇంట్లోకి జొరబడి నీతో గలిబిచ్చేస్తాడు. అదొద్దు. యేసయ్యని ఇంట్లో పిలుచుకుందాం. దోణిలో ఉన్నారు శిశువులతో కూడా. ఓడలు బద్దలున్నట్టుగా వాన సముద్రంలో గాలులు తుఫానులు చెరలేగుతా ఉంటే యేసయ్య నిద్రపోతూనే ఉన్నాడు. నీ విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తాడు. నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసయ్యని నిద్రపుచ్చుకున్నావు అనుకో, నీకు చింత లేదా అంటదో కామ. యేసు ప్రభు అయ్యా నీకు చింత లేదంత నశించిపోతున్నావు అన్నాడు పేతురు. అట్ట అడగాల్సింది వస్తుంది యేసయ్యని.
యేసయ్యకి చింత లేకపోతే రక్తం కార్చడు. యేసయ్యకి చింత లేకపోతే ఒక ప్రణాళిక కలిగి భూమి మీదకి రాలేవు. ఆయన ఆశీర్వాదం అంతా మనకి ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. నరకాన్ని తప్పించడానికే యేసు ప్రభువులోకి వచ్చాడు. నరకానికి ఎవరికంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువు సాతాను శక్తులకు ఏర్పాటు చేసిన ఆ స్థలాన్ని వానికి చేస్తే ఈరోజు మనిషి దాన్నే కోరుకున్నాడు. ప్రతిదానికి త్రాగుడుకు అలవాటై, జ్యూసుకు అలవాటై, సినిమాలకు అలవాటై, సీరియల్కి అలవాటై, కుటుంబం వ్యసనాల మధ్యలో తోడై సనుగులతో కుటుంబం అంతా కూడా పోయి ఆ నరకానికి వెళుతుంటే చూడలేకనే నీ ఇంట్లోకి వచ్చాడు యేసు. వచ్చిన యేసయ్య నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒప్పుకొని దేవుని సన్నిధిలో వేకుజాముల్లో ఆయన లేపుకొని ఆయనతో సావాసం చేయి. పనులు చేస్తున్నప్పుడు చిన్న పాట పాడుకుంటూ పని చేయి, మనసులో కొనుక్కొని. నేను నీ ఇల్లు కట్టిస్తున్నప్పుడు నీళ్ళు కొడతా ఉన్నాను, ఒక ఆమె వచ్చి ఏందా మనసులో కొనుక్కుంటున్నావు అన్నది చెప్పకుండా వచ్చి, ఓహో నీకు గొనుగులా కనిపించిందా, నేను యేసయ్యతో మాట్లాడుతున్నాను, పాట పాడుకుంటున్నాను అని చెప్పి. హల్లెలూయా. నువ్వు పని చేసుకుంటున్నప్పుడు యేసయ్య పాట పాడుకో నోట్లో, అది ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. నీ పెదవుల మీద దేశ రక్తపు రక్తము నీ పేదాల మీద కనిపించాలి. దారబందల బంధకాల మీద ఆ రోజు గొర్రెపిల్ల రక్తం పూసినట్లుగా ఈరోజు నీ పేదాల మీద యేసు రక్తాన్ని ఉచ్చరించుకోవాలి ప్రతి క్షణం. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. అదే మహాబలం. హల్లెలూయా. పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అనే దేవుని వాక్యం. వాగ్దానం తీసుకున్నాము, వాగ్దానం పైన కమిట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎలా నడచాలని ఉంటుంది. ఆ తర్వాత నేను నిన్ను ఎలా ఆశీర్వదించాలనో ఆయన చెప్తాడు వాగ్దానాలలో. హల్లెలూయా. ముందు మనం దానికి లోబడాలి. ఆ తర్వాత ఆ మెట్టది హృదయంలోకి మనం వెళ్ళాలి. ఆ తర్వాత యేసయ్యని అడగాలి. యేసయ్య అడిగిన మరుక్షణమే ఏం చేస్తుంది తెలుసా? నీ చేయి పట్టుకుంటాడు మరుక్షణమే. ప్రతి క్షణం ఒక సహోదరి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, అన్న నాకు ఈ వాగ్దానం వచ్చింది. ఏమొచ్చిందంటే అది అక్కడ రాసి ఉంటుంది, చూడుము నా అరిచేతులు నేను చెక్కుకున్నాను, అంతకంటే మహాభాగ్యం ఇంకొకటి లేదు తల్లి అని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. అక్క పేరు ఏం పేరు? అక్క లావణ్య సిస్టర్. అక్క అంతకంటే ఇంకేం కావాలి? పొద్దున మనం లేచి కళ్ళు మూసుకుని చేతులు చూసుకుంటాం కదా, యేసయ్య నేను ప్రతి క్షణం చూసుకుంటాడు తల్లి. ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. దేవుడు నిన్ను చూడాలి, చూసి నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఉన్న ఆశీర్వాదాల బంటు కాదు. దేవుని వాక్యం ఉంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే అక్కడుంటాయి దీవెనలు. 10 నెంబర్లో 11 నెంబర్లు ఉంటాయి, అక్కడ దీవెనలు ఉంటాయి. యేసయ్య మాట వినకపోతే ఆ దీవెనలన్నీ శాపంగా మార్చబడతాయి అంటే. అది తెలుసుకున్న నువ్వేం చేయాలి తెలుసా? నీ నోటి నుంచి అపవిత్రత రాకూడదు. సైతానికి తెలుసు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే పెడుతున్నాడు తల్లి కనుకనే వాడు నీ జీవితాన్ని కలివిసి చేస్తూ, నీ జీవితాన్ని మనసు లేకుండా, నీ మనసు నెమ్మది లేకుండా, నీ జీవితాన్ని కుదరత లేకుండా, కూర్చుందాన్ని కూర్చొనియకుండా, నిలబడనీయకుండా, తినదాన్ని తినేయకుండా, పండుకుందాన్ని పండుకునేయకుండా వాడు కలివిసి చేస్తూ ఉంటే వానికి నువ్వు రిమోట్ అయిపోయి తిరిగి కుటుంబం పాడు చేసుకున్నావు అనుకో. రిమోట్ ఏమైతుంది? మన ఇష్టం వచ్చిన ఛానల్ చెప్తుంది. యేసయ్య చేతుల్లోకి వెళ్తే ఆ రిమోట్ లేకుంటే నువ్వు భద్రంగా ఉంటావు. సాతాను చేతిలో రిమోట్లోకి వెళ్ళిపోయినావు అనుకో, నేను ఆడుకోవాల్సిన అన్నీ ఆడుకుంటాడు. అప్పుడు ఏడితే లావలేదు. అష్ట కష్టాలైనా కడగల్ల బ్రతుకైనా నేర్చుకుంటే లాభం లేదు. రాకమునిపే, అష్ట కష్టాలు రాకమునిపే ఈ జీవి నీ తోడు ఎడబాసిపోతాయని యేసయ్య పాదాలు పట్టుకునే వారిగా మనం ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయం 1 వచ్చిందంటే నిత్యం విసుకగా ప్రార్థన చేయమని. నిత్యం విసుకకుండా ప్రార్థన చేసే వారి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం ఉంటుందంట. ఏమని రాసింది అక్కడ చూడండి. 18 లూకా సువార్త 18 మొదటి వచనమే ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం ఏం లేదు. నిత్యం వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. విసుకోకూడదమ్మా. దేవుని సంధికి వచ్చిన తర్వాత, పనికి వెళ్ళిన తర్వాత, యజమానుడు తోటలోకి కూలికి పోతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? విసుకు పని చేస్తావా? అబ్బో పని చేయకపోతే డబ్బులు ఇడయ్యా. విసుకు పని చేస్తామండి.
నువ్వు దేవుని దగ్గర మోకరించి 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడిన నీ జీవితంలో విసిగి చెంది అలిసిపోయినా అని చెప్పి ఇంకా చాలు అని చెప్పి విసుగు చెందకూడదు. ప్రభా, విసుగుతనము నాలో ఉన్నది దూరపరచు. నీతో నేను మాట్లాడటానికి ఏదైనా అడ్డుగా ఉన్నాయని దూరం చేయి. శత్రువు పని చేస్తే దాన్ని దూరం చేయి. నేను మనసారా హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ అభిషేకంతో నింపబడిన దాన్ని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయటానికి ఒక అవకాశం, ఒక వరం నాకు అనుగ్రహించు. ఇదిగో మోకరించే ప్రతి క్షణం శత్రు అడ్డుపడకుండా ఉండటానికి మీరు కంచెవే. ఇలా చేయం ప్రభా, అది ఆశీర్వదించు, ఇది ఆశీర్వదించు. అంటే మిద్దలు ఉంటే ఆశీర్వాదం కాదు, బండ్లు ఉంటే ఆశీర్వాదం కాదు, డబ్బు ఉంటే ఆశీర్వాదం కాదు. ఈరోజు నేను మిద్దలు కట్టించి బండ్లు కొనిచ్చి నేను ఉన్ననాళ్ళు తిరుగుతాను, నేను చచ్చిపోయినాక వాడు తిరుగుతారు, వాడు చచ్చిపోయినాక వాడు తిరుగుతారు, వాడు చచ్చిపోతారు. అది ఆశీర్వాదమే కాదు. నాతో నిత్యత్వము పరలోకం వచ్చేది ఆశీర్వాదం. అది తరతరాలు నిలిచి ఉండేది ఆశీర్వాదం. ఇది ఎవరు పుణ్యమురా బాబు? ఇల్లు కట్టి మా నాయన పుణ్యము, మా అయ్య పుణ్యము, మా తాత పుణ్యము. ఈ పుణ్యాలే జరుగుతాయి, కానీ నీతో ఉన్న ఆశీర్వాదం, నిత్యత్వం నీతో వచ్చేది ఆశీర్వాదము. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు బ్రతికి, దేవుని కొరకు నువ్వు జీవించి, దేవుని సన్నిధిలో చచ్చిపోతే పరలోకంలో కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలి. అది ఆశీర్వాదం. డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, బంగారు కావాలి, ఇవన్నీ ఆశీర్వాదం కాదు. ఈ లోక ఘనత కొరికి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక ఘనతలో ఉన్నవాడు చచ్చిపోయాడు, ఈ లోక ఘనత లేనివాడు చచ్చిపోయాడు. ఒక పూట పూడికి లేనోడు చచ్చాడు, ఒక పూటికి 3 పూటలు బాగా తిన్నోడు చచ్చిపోయాడు. ఇద్దరు ఒకే దినం చచ్చిపోయారు. ఒకళ్ళేమో విడబడారు, ఒకళ్ళేమో దేవుని రాజ్యంలో ఉన్నారు. ఏది కావాలి మనకు? ఒకసారి ఆలోచన చేసుకున్న దేవుని బిడ్డలారా, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకక నిత్యం ప్రార్థన చేసిన వారికి దేవుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు. ఏమని తెలుసా? 26వ అధ్యాయ యెషయా గ్రంథంలో ఉంది, చూడండి. 27వ అధ్యాయము 589వ పేజీలో 27వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాసింది. అనుదినము మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివరాత్రం దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చపొదలు బలురక్కసి చెట్టను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధం చేయని వాళ్ళని నేను వాటిలోనికి ఒడిగా వచ్చి తప్పుగా వాటిని. ఇదండి, విసుకక నిత్యం ప్రార్థన చేసిన కుటుంబాల్లో దేవుని హస్తాలు తోడుంటాయి. హల్లెలూయా. నీకు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతాడు, నీ పిల్లలకు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతాడు. నీ పిల్లలు మార్గాల్లో స్కూల్కి వెళ్తున్న క్షేమాన్ని ఇస్తాడు, నుంచి వెళ్తున్న మార్గాల్లో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. నీ కష్టాడితము నీవు నీ పిల్లలు ఆశీర్వదించబెడతాడు. ఒకవేళ శత్రువు నీ ఇంట్లోకి వచ్చి గలిబిడి చేస్తే అది శత్రువుకి అవకాశం ఇవ్వకుండా, శత్రువుని ఇంట్లోకి వచ్చి గల్పించాలని ప్రయత్నం చేస్తే దానికి మరొక ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు దాన్ని కత్తరించి ఏళ్ళ వరకు కూకులేట వరకు పీకేస్తాడట. హల్లెలూయా. దాన్ని కత్తరిసేస్తాడంట. ఎందుకు తెలుసా? నీకు చెప్పి నేను చేస్తూ నువ్వు భయపడతావని, అది నీకు చెప్పకుండానే నేను కాపాడుతాను. ఎవడు నీ మీదకి రాలేడుగా. ఏ మనుషుడు నీకు ఏ మంత్రాలు, చేతబడి శక్తులు, ప్రయోగాలు ఉపయోగించిన వాడు నిన్నేమి చేయలేడు. తిరిగి వానికే రిటర్న్ వెళ్ళిపోతాయి. వేసినావా రిటర్న్ వెళ్ళిపోతాయి. మొట్టనివాడు దేవుడు. ఆయన ఆజ్ఞ జారీ చేశాడంటే దానికి ఎవడు కూడా ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మన ఆత్మీయ అనుభవంలో దివరాత్రులు ఏం చేశాడో తెలుసా అండి? నెహెమ్యా దివరాత్రులు ఏం చేశాడు దేవుని సన్నిధిలో? నెహెమ్యా గ్రంథం చూడండి 9వ అధ్యాయంలో ఏం రాసిందో, లేదా 1వ అధ్యాయం చూడండి 6వ వచనంలో ఏం రాసిందో. దివరాత్రులు నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో త్వరగా నీ చెవి ఎగి నీ నేత్రములను తెరచి నీ సన్నిధి దివరాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారి పాపము చేయుచున్నాము.
నీవు తండ్రివిగా తల్లివిగా నీ కొడుకులు నీ కుమారులు నీ భర్తలు చేసే ప్రతి పాపము మేము ఏం చేస్తున్నామన్నా ఏదో ఒకటి పొరపాటు చేస్తూనే ఉంటాం, చేయకుండా ఏమున్నాగా. పాపము చేసేదే చూసేదే పాపం కాదు, ఏదో ఒకటి జారిపోతున్నాం, మాట ద్వారా జారిపోతున్నాం, చూపు ద్వారా జారిపోతున్నాం, ప్రవర్తన ద్వారా జారిపోతున్నాం. పాపం నువ్వు ప్రేమించాల్సిందో ఏదో గట్టిగా అరచడంలో ఏదో జారిపోతున్నావు. ప్రభువా, నీవు నీ కుటుంబ పక్షంగా నిలబడి నా పిల్లలు చేసిన పాపం ఏమో ఉన్నట్లయితే, నా కుటుంబం చేసిన పాపం ఏదో ఉన్నట్లయితే దయతో క్షమించము, మేము పాపం చేసే వారిమే అని దేవుని సన్నిధిలో బ్రతికలాడుకునే మనసు నీలో నాలో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల కొరకు నెహెమ్యా బతుమాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తెలుసు తెలియక చేసిన పొరపాట్లు ఉండొచ్చయ్యా, అయిన వాళ్ళ పాపం కొరకు నేను నీ సన్నిధిలో దివరాత్రులు ప్రార్థన చేస్తున్నాను. ఒక్కరోజుగా దివరాత్రులు చేస్తున్నాడంట. మేము మా ఇంటి వారమే, నా తండ్రి ఇంటి వారు పాపం చేసిన వారమయ్యా, మాలో నీతి లేదు, అవినీతి ఉంది, నీతి మంతులం కాదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా కుటుంబంలో నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేసిన దానివై ఉండాలి. హల్లెలూయా. అలాగ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సన్నిధిలో నుంచి ఆ రిజల్ట్, ఆ ఆశీర్వాదం, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కనుదృష్టి, ఆయన మనస్సును నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా 9:15 చూడండి. ఇంకా చివరిగా ఒక మాట ముగిద్దాం. 9వ పాయింట్ ఎజ్రా 9:15 చూడండి. ఒక మాట రాసి ఉంది, ఇక్కడే ఉంది, నువ్వు పేజీ నెంబర్ తిప్పాల్సిన అవసరం. నువ్వు నీతిమంతుడివై ఉన్నావు, అందువలన నేను నేటి దినమున ఉన్నట్లుగా మేము చేసించి నిలిచి ఉన్నాము, చిత్తగించుము, మేము నీ సన్నిధిలో అపరాధము గల నీ సన్నిధిని నిలుచుటకు ఈ తగ్గింపు కావాలండి మనలో. నెహెమ్యా ఈ విధంగా ఎజ్రా ఈ విధంగా ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవే నీతిమంతుడు ఉన్నావు, మేము నీతిమంతులం కాదు, మా నీతి మురికి పేలుకల వంటివి, నేటి దినం ఉన్నట్లుగా మేము శేషించిన నిలిచి ఉన్నాం, మేము ఈ దినం వరకు మేము శేషించి నిలిచి ఉన్నాం, చిత్తగించము, మేము నీ సన్నిధిలో అపరాధములు చేశామయ్యా, సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, చేసించి నిలిచిపెట్టావు, ప్రతి సంవత్సరం అంతా కాపాడి సంవత్సరాలు అడుగు పెట్టావు, అయినా మేము నీతిమంతులం కావు, నువ్వు మాత్రం నీతిమంతులవు. మేము నీ సన్నిధిలో అపరాధములను పాపములను చేసి నీ సన్నిధిలో నిలుచుటకు అర్హులము కామని దేవునిలో ప్రార్థన. మేము అర్హులం కాదయ్యా, తండ్రి అని పిలవటానికి నా అర్హుని కాదు, నీ చెప్పును ఎతకటానికి కూడా పట్టుకోవటానికి కూడా నేను పాత్రను కాదన్నాడు. పాత్రలం కాదయ్యా అని ఎవరైతే తమ తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, అదే కాదు, దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు, ఇలాగ చేయమన్నాడు, ఇంకొక మాట చెప్పమన్నాడు. చివరి మాట మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు ఉంటాయి అనుకుంటా. అక్కడ త్వరగా మీకు ఒకని మీద విరోధము ఏమైనాను కలిగి ఉన్ననా ఎడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను అది ఆ మనసు ముందు మనలో ఉండాలి. మన పట్ల ఎవడైనా తెలిసో తెలియక మాట్లాడుతుంటారు, కుటుంబంలో నోరు జారి మాట్లాడుతుంటాడు. నువ్వు నీతిగా బతికినా నీ నీతి విషయంలో కుటుంబం సైతంగా ఏదో కొనలో లేపుతారు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఆ వ్యక్తికి నీ క్షమించి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ కింద వచ్చిన ఉంటుంది, దేవుడు అంటాడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించు. ఆ కింద పుట్నోట్లో ఒకటి ఉంటుంది చూడండి, కింద ఏమో రాసిందో 2 అని పుట్నోట్లో, మీరు
కింద మీరు కింద లాస్ట్లో పుట్నోట్లో కింద ఉంటుంది, ఇంక లాస్ట్లో ఉంటుంది. మీరు క్షమించిన ఎడల పరలోకమందుండు మీ తండ్రి. అది తెలుసుకోవాలి. మనము మన కుటుంబంలో ఎవరైనా సరే, బయట వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట మనలంటే ముందు మోకరించుతున్న విధానంలోకి మనం వెళుతున్నప్పుడు, ప్రభా తనని క్షమించాను, మీరు కూడా క్షమించండి అని ఆ ప్రార్థన, ఆ మనస్సు, ఆ దీన మనస్సు, ఆ దయగలిగిన జీవితం, ఆ ప్రేమించే మనస్సు నీలో ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను కూడా మీ అపరాధములను క్షమిస్తాను. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడితే సైతాన్ గాడు పట్టుకుంటాడు. నేను ఒకటే చెప్తాను, గుండెల్లో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడితే సైతాన్ గాడు పట్టేసుకుంటాడు. మనకు అదొద్దు. దేవుని సన్నిధిలో మోకరిద్దాం. బల్లం అనేదితో ఉంది. ఎవరైనా మనం క్షమించలేని మనసు మనలో ఉంటే ఈ క్షణమే విడిచిపెడతాం, ఒప్పుకుందాం. ప్రభా క్షమిస్తున్నాను. నీ అపరాధములు క్షమించబడాలంటే ముందు మనం ఎవరినైతే ప్రేమించలేక, ఎవరినైతే మన మనసులో ద్వేషించుతున్నామో వారిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మోకరించి క్షమించే మనస్సును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యజ్ఞముగా, పరిశుద్ధులముగా దేవుని సన్నిధిలో ఎక్కడ దారి తప్పిపోయామో, శరీర విచ్చల విషయంలో ఎక్కడ దారి తప్పిపోయామో, ఇదిగో దైవ చిత్తానుసారమైన జీవితం దారి తప్పిపోయామేమో, ఇదిగో పాపములను విడిచిపెట్టకుండా దేవుని తట్టు తిరగకుండా ప్రార్థన చేస్తున్నామేమో, కన్నీళ్ళు ఊరిక పైకి ఇడుస్తున్నామేమో, విసుగుగా నిత్యము ప్రార్థన చేయమని దేవుడు చెప్తే దేవుని సన్నిధిలో విసిగి ప్రార్థన చేస్తున్నామేమో. ఒకసారి ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ప్రార్థన చేయకుండా ఏదో మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. ఒప్పుకో దేవుని సన్నిధిలో, విడిచిపెట్టు దేవుని సన్నిధిలో. ఇదిగో ఎవరైనా మనసులో ఆయాసంగా ఉంటే నీ జీవితంలో దేవుని బట్టి క్షమించు. దేవుడు నిన్ను పరలోకంలో చేర్చుకోవడానికి నిన్ను క్షమిస్తాడు. మనిషిని ఎవరిని కూడా ప్రేమించలేము, ఎవరిని కూడా మనము క్షమించలేని మనస్తత్వం మంది. కానీ దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కనికరము మన మీద ఉన్నది ఎడ ఆయన పేరు పెట్టబడిన దానవై, ఆయన పేరు పెట్టబడిన వారి యొక్క జీవితాల్లో క్షమించగలిగిన మనస్సు, దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఇదిగో పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు, విసుగుగా నిత్యము ప్రార్థన చేయ మనస్సు, ఇదిగో దేవుడి చిత్తానుసారమైన మనసుతో ప్రార్థన చేయగలిగిన మనస్సు, అన్ని విషయాల్లో ప్రార్థన చేయగలిగిన మనస్సు, అపరాధములను అర్హత లేని వారమని ఒప్పుకొనొచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేసిన వారి యొక్క దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను క్షమిస్తాను, నేను పరలోకంలో నేను చేర్చుకుంటాను. కమ్ ఆన్ మీ, నా దగ్గరికి వస్తున్నా నీవు సరిచేసుకో. ఎవరైనా ఆయాస్కరంగా నీ జీవితంలో ఉంటే తీసివేయి. అది ఉండకూడదు నీ జీవితంలో. అది నీలో ఆ మొలక నీలో విత్తకూడదు, అది ఫలించకూడదు. నా నీతి నీలో ఫలించాలి. సాతానికి సంబంధం ఏది కూడా నీ హృదయంలో చోటు చేసుకోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మనస్సు, దేవుని ఆత్మతో నింపబడిన అభిషేకం యేసు వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ ముందుకు పరిగెత్తుదాం. లోకం వైపు చూస్తే పడిపోతాము బిడ్డ. లోకం వైపు చూడొద్దు. నేను చూస్తే పడిపోతాం బిడ్డ. పడిపోయిన అనుభవంలో మన పిల్లలు పడిపోతారు. మనం చూడాల్సిన ఆశలు, మనం చేయాల్సిన పిల్లల జీవితాలు ఆశీర్వదకరంగా చూడాల్సిన కనులు ఇదిగో చూడలేని పరిస్థితి దిగజారిపోతాయి. వద్దు ఆ జీవితం. నువ్వు చూడాలనుకున్నది, ఆశపడాలనుకున్నది దేవునిలో సరి చేసుకుని దేవుని సన్నిధిలో స్థిరపడు. యేసయ్య పాదాలు పట్టుకో, విడిచిపెట్టద్దు. నా కుటుంబం నిత్యం ఆశీర్వదించండి. అడుగు దేవుణ్ణి, నా పిల్లల భవిష్యత్తుని కట్టు అని అడుగు దేవుడు. ఈ లోకంలో తల్లిని మనిషిన నేను మనవని అన్నాడు దేవుడు. ఒకవేళ ఈ భూమి మీద మనం ఆయుష్యం ఉంటే మనం వాళ్ళని చూస్తాం, చూడకపోతే మన ఆయుష్ లేకపోతే తండ్రిగా తల్లిగా ఆయన చూడాలి. చూడాల్సిన విధానంలో మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అర్హత లేదయ్యా, నీ బలలో పాలు పొందే అర్హత కోల్పోయినా. ఎదుగు మమ్మల్ని అయితే శాసించిన వారి విషయంలో ఈ తరం వరకు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలయ్యా. నేను నా తండ్రి వారి పాపం చేసిన అనుభవంలో ఉన్నా ప్రభా. పాపం నుంచి విడిపించవా, దైవిక సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచవా.
అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించి వారి శరీరాలు నెరవేర్చవచ్చు. నా జీవితం ఏమి ఇలా ఉంది, శరీరాలు నెరవేర్చుకుంటున్నా, నీ రక్తాన్ని కాళ్ళతో తొక్కుంటున్నా. ఏంటి నా బ్రతికిలా అయిపోయింది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది. పడిపోయిన అనువాలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా విసుగు చెందే అనువాలు ఉన్నాయి, ఏడిపోయే అనువాలు ఉన్నాయి. నేను నమ్ముకున్నానని పేరు పెట్టబడిన దాని పేరుకి మాత్రమే పైకి ఉన్నానా? అటువంటి జీవితం వద్దు, విడిచిపెట్టి. అర్హత లేదు. ఈ సన్నిధికి వచ్చి అడుగు దేవుడు, తీర్మానం కలిగి అడుగు దేవుడు. కళ్ళు మూసుకొని అడుగు, మౌనంగా ఉండొద్దు. కొన్ని క్షణాల్లో ప్రార్థన విడవబడుతుంది. మందిరాన్ని విడిచిపోవాల్సిన పరిస్థితులు, మందిరం విడిచిపెడతాం. కొన్ని క్షణాల్లో అడుగు దేవుడు. బల్లని ఎదుట సరి చేసుకో. మంచి అవకాశం ఇది, మంచి అయిన అవకాశం. దేవుడు అవకాశం ఇచ్చాడు మన జీవితంలో. శరీరం ఆయన దగ్గర, ఆయన రక్తము, ఆయన శరీరం మనం ఎదుట ఒప్పుకుందాం. ఒప్పుకో దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మంచి అవకాశం, ఈ అవకాశం చేజార్చుకోవచ్చు బిడ్డ. ఈ అవకాశం చేజార్చుకోవచ్చు. నేను ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు ఆయన, చేయి పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన, నేను కాపాడాలని ఇష్టపడుతున్నాడు ఆయన, నేను పరలోకంలో చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ భూమి మీద నీకు ఐశ్వర్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నా నోటి నుంచి అపవిత్రత రానివ్వను, నా నోటి నుంచి అపవిత్రమైన మాటలు మాట్లాడు. ప్రేమించే మనసు నువ్వు ఎలా ప్రేమించావు అదే ప్రేమిస్తాను. నా పిల్లలు అలా ప్రేమిస్తాను, నా భర్తను అలాగా ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని అలాగా ప్రేమిస్తాను. నీ ప్రేమ ఈ భూమి మీద నేను పంచుతాను. ఆశ్చర్యకరంగా నన్ను బ్రతికించు. ఎప్పుడు చూసినా విసుగు చెంది నేను ప్రార్థన చేస్తూ, అర్హత లేదయ్యా, అర్హత లేదయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే ఇలాగ ప్రార్థన చేస్తున్నారో అలాంటి బిడ్డలు కన్నీటి కాలుస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలు ఎవరిని విడిచిపెట్టద్దు. నీకు కరుణ వాత్సల్యత కలిగిన నీకు పేరుంది. శాశ్వతమైన కృపతో చూపిస్తానని వాగ్దానం చేసి మా పుత్రుడు దావీదుకు చూపిన కృప మాకు చూపిస్తామని విశ్వసిస్తూ నీ సన్నిధిలోనైనా మా పాపములు ఒప్పుకుంటున్నాను. నీ బిడ్డలని ప్రభా చేతులకు సమర్పిస్తున్నాను. కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, పాపలు, వాళ్ళ కష్టం వర్ధిల్లాలు వేస్తున్నాము, వాళ్ళ ఆరోగ్యాలతో నింపబడాలి వేస్తున్నాము. కార్యం చేయి. బిడ్డలు తెలిసో తెలియక పొరపాట్లు చేస్తుంటే దయతో క్షమించు. అలాగ చేయనీయకుండా కాపాడు, భద్రపరచు, కంచివే ప్రభా. వాళ్ళకి నీ కాపుదలు వచ్చు. ఏది కూడా శత్రువు నీ బిడ్డలను ముట్టనీయకుండా కాపాడు, భద్రపరచయ్యా. మీ కాపుదల నుంచి నడిపించయ్యా, మీ క్షేమాన్ని అనుగ్రహించయ్యా. మీ చేతులకు తీసుకోండి, మీ చేతులకు వాళ్ళ కుటుంబాలను విడిచండి, అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చండి, దీవెనకరంగా ఉంచండి. ఒకవేళ మనసులో ఏదైనా ప్రభా ఎవరైనా ఆయాసకరంగా మనసులో పెట్టుకొని ప్రభా ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు క్షమించు, అపరాధములకు క్షమించు, పరలోకము చేర్చు. నీ బిడ్డలుగా స్వీకరించి ఆ ఒప్పుకున్న విధానంలో ఉన్న ప్రభా నీ బిడ్డలు తీర్మానం చేసి నీ సన్నలో బలలో పాలు పొందాలని ఇష్టపడిన ప్రతి బిడ్డను నీ చేతుల్లోకి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వీళ్ళు నీ పేరు పెట్టబడిన ప్రజలు, వీళ్ళు నీ చేతులకు తీసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు చేసే వ్యాపారాలు మీరు దీవించు, వీళ్ళు చేసే ప్రతి పనిని మీరు దీవించు, మహిమ కొరకు నిలబెట్టుకుని ఆశీర్వదించు. వాళ్ళు పాప పిల్లలు వర్ధనులుగా కానీ ప్రార్థన చేస్తూ నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి.